సో సరికొత్తగా వేరే వింత వెరైటీగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా. సో మరి ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూసేయండి. మిరపకాయలు, ఉడికించిన ఆలు, పన్నీర్, చాట్ మసాలా, పసుపు, నిమ్మరసం, వాము, శనగపిండి, ఉప్పు, వంట సోడా, నూనె. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. మరి ఇది బజ్జీ అన్నాం కాబట్టి మనకు డీప్ ఫ్రై కావాలి కంపల్సరీ. మనం నూనె పెట్టేసుకున్నాం స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేసి పెట్టేసాం కదా నూనె. ఈలోగా ఏం చేద్దామంటే మనం స్టఫ్ తయారు చేసుకోవాలి. ఓకే, మిర్చి బజ్జీలో బౌల్ ఇస్తా. ఆలు స్టఫ్డ్ అని చెప్పాం కాబట్టి ఉడికించిన ఆలు అనమాట ఇది. ఉడికించుకుని మ్యాష్ చేసేసుకున్నాం అప్పుడే. ఇలా రెడీగా పెట్టుకుంటే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది అప్పటికప్పుడు వెంటనే. ఇందులో పన్నీర్. పిల్లలు అంటే కొంచెం పన్నీర్ ఇష్టపడతారు కదా. అవును, మనం పిల్లల కోసమే స్పెషల్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం వాళ్ళకి ఎలాంటివి అయితే ఇష్టపడతారు అన్నవి చూసుకొని చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. స్పూన్ చాట్ మసాలా చట్పటాగా ఉంటుంది కాబట్టి చక్కగా చాట్ మసాలా స్పూన్ వేసాను. కొంచెం పసుపు. ఇది ఏంటంటే నిమ్మకాయ రసం. ఇది వేస్తే కొంచెం పుల్లగా బాగుంటుంది మధ్యలో స్టఫ్ కోసం. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ వేసాను. ఓకే, సో మధ్యలో కొంచెం వామ్ వేద్దాం. ఇలాంటి డీప్ ఫ్రై శనగపిండి అంటే ఏంటంటే పిల్లలు కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. అందులో వామ్ ఉంటే ఏమవుతుందంటే అనీజీనెస్ ఉండదు, డైజెషన్ బాగుంటుంది. సో బయటికి వెళ్తారు కాబట్టి కంపల్సరీ ఇలాంటి వామ్ మనం యాడ్ చేస్తే బాగుంటుంది. అవును, స్టఫ్ తయారు చేస్తున్నాను. ఓకే, ఇది మనం స్టఫ్గా మిర్చి లోపల పెట్టాలన్నమాట. సో ఏంటంటే డీప్ ఫ్రైస్ అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో అలాంటిది డీప్ ఫ్రైలో కూడా మనం ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉండే పదార్థాలని కలుపుకుందాం చూడు. సో అది పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా చాలా అంటే చాలా ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి. ఓకే మాధురి, మనకు స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టఫ్ని మనం ఫస్ట్ మిర్చిని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పిల్లలు కదా లోపల ఏంటంటే గింజలు అదంతా అదే కదా కారం, అది తీసేసి ఆ ప్లేస్లో మనం ఇది స్టఫ్ చేద్దాం. ఓకే, ఓకే, అంటే ఆ మిరపకాయ కొరికినప్పుడు కూడా ఏంటంటే చక్కగా అందులో చట్పట మనం చాట్ మసాలా వేసాము, లెమన్ వేసాము, పన్నీర్ వేసాము, కమ్మకమ్మగా ఆలు. ఎదిగే పిల్లలకి ఉడికించిన ఆలు చాలా మంచిది అంటారు. సో అన్నీ కూడా ఇందులో ఉన్నాయి మనకి. ఇలా స్టఫ్ చేసుకోవాలి. సో మాదిరి మరి ఇలా స్టఫ్ చేసేస్తావా నువ్వు? నేను చేస్తాను. ఈలోగా నేను దీనికి డిప్ చేయాలి కదా. అవును, శనగపిండిలో వామ్ వేస్తున్నాను. మనం ఆల్రెడీ స్టఫ్లో వామ్ వేసాము, అలాగే శనగపిండిలో కూడా వామ్ వేస్తున్నాను. కొంచెం వంట సోడా. ఇది వేస్తే ఏంటంటే బొరుగొస్తాయి అన్నమాట బజ్జీలు కదా. అవును, వంట సోడా వేస్తాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ని, అందులో స్టఫ్లో సాల్ట్ ఏం వేయలేదు, ఇందులో వేస్తున్నాను సాల్ట్ తగినంత. దీన్ని మనం వాటర్ తోటి కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఇది ఉండలు లేకుండా బాగా మెత్తగా లిక్విడ్ లాగా చేసేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసిన బజ్జీల్ని దీంట్లో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకు అయిపోతుంది రెసిపీ. ఓకే మాధురి, మనకి బటర్ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ నేను మిర్చీస్లోని ఇందులో స్టఫింగ్ కూడా చేయడం పూర్తయిపోయింది. ఓకే, ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం. దీంట్లో డిప్ చేసేసి మొత్తం దీంట్లో మునిగేట్టుగా చేసి వేసేసాను, ఆయిల్లో వేసాను.
కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మాధురి వేగిపోయా? ఆపేసాను, స్టవ్ ఆపేస్తున్నా. ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ చూసారు కదా, ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. రొటీన్గా కాకుండా కాస్త రొటీన్కి భిన్నంగా టేస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా నచ్చుతుందనే చెప్పాలి. సో మరి వేడివేడిగా మన శ్రీలక్ష్మి వేసేసింది, ఇంక మరి టేస్ట్ చేయడమే ఆలస్యం. మనం ఆలు స్టఫ్డ్ పచ్చిమిర్చి బజ్జీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరపకాయలు, ఉడికించిన ఆలు, పన్నీర్, చాట్ మసాలా, పసుపు, నిమ్మరసం, వాము, శనగపిండి, ఉప్పు, వంట సోడా, నూనె. తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ఆలు, పన్నీర్, చాట్ మసాలా, పసుపు, నిమ్మరసం ఒక చెంచా, చిటికెడు వాము వేసి బాగా కలిపి కట్ చేసి గింజలు తీసుకున్న బజ్జీ మిరపకాయలో స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి తీసుకుని అందులో కొంచెం వాము, వంట సోడా, తగినంత ఉప్పు, సరిపడా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చీలను శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెడీ.